హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివనందు వ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక న్యూ ఇయర్కి అయితే ఏ ముగ్గు వేయాలి ఏంటి అనేసి చాలాసేపు ఆలోచించాను అనమాట. ఇక మా ఆయన అయితే లేటుగా వస్తారు కదా మా అత్తయ్యని తీసుకొని. ఇక మా ఆయన వచ్చాక వేయచ్చులు అనేసి అనుకున్నాను. ఇక మా ఆయన వచ్చేసరికి సగం ముగ్గు వేసి రెడీగా ఉంచారు అనమాట. చాలా మంచిగా వేసావు అనేసి అన్నారన్నమాట. ఫోన్లో గొట్టంలోనే చాలా ముగ్గులు అయితే వచ్చాయి, కానీ ఇక నాకు ఇది ఎందుకో సింపుల్ గా అనిపించింది. కానీ వేసాకే తెలిసిందనమాట చాలా కష్టం. అంటే ఫోన్ లోనేమో కలర్ఫుల్ గా మంచిగా కనిపిస్తాయి, ఇక్కడికి వచ్చేసరికి ఏమో అంతంత మాత్రమే. నాకైతే ముగ్గులు అయితే చాలా తక్కువగా వచ్చాయి. అసలు నేను ముగ్గుల మీద సరిగ్గా ఇంట్రెస్ట్ పెట్టను అనమాట. ఇక నాకు వచ్చినంతలో ఇక ముగ్గునైతే ఇలా వేసాను అనమాట. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక మేమైతే ఈ 31st ని బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇక అంతకు ముందే మా ఆయన బిర్యానీ అయితే తీసుకొచ్చారనమాట. ఇక అది తిన్నాక ఇక కల్లాపు అయితే చల్లాక ఒక గంట సేపు ఆరాక ఇక ముగ్గు అయితే వేయటం స్టార్ట్ చేశాను అనమాట. ఇక ఇదివరకు అయితే రంగులు ఉంటే బాగుండు, చక్కగా ముగ్గులు వేసుకోవచ్చు అని అనుకునేదాన్ని. మా అమ్మమ్మనేమో రంగులకి డబ్బులు ఇమ్మంటే అస్సలు ఇచ్చేది కాదనమాట. చాలా బాధ అనిపించేది అప్పుడు నాకైతే. ఇక ఇక్కడికి వచ్చాక రంగులు అయితే బాగానే తెస్తున్నారు, కానీ ఇక వేయటానికి అయితే నాకైతే అసలు కాళ్ళు నొప్పులు అయితే బాగా వచ్చాయన్నమాట. ఇక కాళ్ళు నొప్పులు వస్తున్నాయని పీట తెచ్చుకొని పీట మీద కూర్చొని అయితే రంగులు అయితే దిద్దుతున్నాను. చాలా మంది రకరకాలుగా వేశారనమాట. కొంతమంది అయితే పేర్లే రాసుకున్నారు, కొంతమంది ఏమో ముగ్గులు వేసుకున్నారు అనమాట. మేమైతే ఇక నేనైతే ఇలా వేసాను అనమాట. నాకైతే బాగానే ఉందనిపించింది. మీకైతే ఎలా అనిపించిందో మరి. ఇక మా పిల్లల్ని పడుకోబెట్టి ఇక ప్రశాంతంగా ముగ్గు వేయాల్సి వచ్చింది. లేకపోతే నేను వేసేదేమోలే కానీ వాళ్ళు వేసేది ఎక్కువ అయ్యేదేమో. ఇక ముగ్గు వేయటం మొత్తం అయిపోయేసరికి చాలా టైం పట్టింది అనమాట. ఇక ఆ ముగ్గు ఒక్కటే సింపుల్ గా వేస్తే ఏం బాగుంటుందని ఇక పైన అయితే విష్ యూ రాయమన్నాను అనమాట మా ఆయన్ని. ఇక అలా పక్క నుండి సలహాలు ఇచ్చినా కొంచెం మనకన్నా ముగ్గులన్నా వేయబుద్ధి అయింది. ఇక ఆయన అయితే ముగ్గు ఇది వాటికి వేసిన దాకా అయితే పక్కన ఉండమని చెప్పాను అనమాట. ఇక ఇదైతే వచ్చేసి మార్నింగ్ అనమాట. ఇక న్యూ ఇయర్ అయితే వచ్చేసిందిగా. ఇక ఈ రోజు అయితే చర్చికి అయితే వచ్చాం అనమాట వాగ్దానం తీసుకోవడానికి. खुशी पा మరి పిల్లలు బయటకు వచ్చి తినేదే కదా.